బిడ్డలకి 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతన్నని రాజును చేస్తానని అన్న మాట ప్రకారం 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ 17,000 కోట్లు చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలలలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఒరేస్తే ఉరే అని చెప్పిన ఆ పెద్ద మనిషి మాటలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా వరికి మద్దతు ధరతో పాటు సన్నొడ్లకి క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని. ఆ చిన్న ఇల్లు మాయమాటలు చెప్పాడే తప్ప బొమ్మలు చూపించాడే తప్ప 10 సంవత్సరాలలో పేదవాడి కళ నెరవేర్చలేదు. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,500 కోట్లు 22,500 కోట్లు ఇస్తూ మన మహబాద్ నియోజకవర్గానికి కూడా సుమారు 4,000 పైచిలకు ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతు భరోసా 9 రోజుల్లో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 9 రోజుల్లో టింగ్ 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 అంటూ 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా గంట చెప్పొచ్చు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇందాక మురళయ్య అన్న చెప్పినట్లు ఈ ఒక్క నియోజకవర్గానికే ఇప్పుడు శంకుస్థాపన చేసిన విలువ ఇందిరమ్మ ఇళ్ళు కాకుండానే 400 కోట్లు పైచిలుకుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా చేస్తున్న ప్రభుత్వం మై దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1-2 నెలల క్రితం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఎలా విషము కక్కాడో మీరు చూశారు. ఈ రోజు కూడా చూస్తున్నారు. పోట్ల గిత్తల్లా అసెంబ్లీలో రోడ్ల మీద గౌరవ ముఖ్యమంత్రి అని కూడా ఆలోచన లేకుండా ఆ స్థానాన్ని కూడా గౌరవించకుండా అనేక నోటికి పట్టరాని పదాలతో గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పేదోళ్ల సొమ్ము గాది కింద పందికొక్కుల్లా తిని ఈనాడు ఆ పేదోళ్ల సొమ్ము తిని బలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎటువంటి పదాలు మాట్లాడుతున్నారో మనకు తెలియంది కాదు. 2 సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఆ అహంకారపూరితమైన నాయకులకి బుద్ధి చెప్పారు. అయినా ఇంకా సిగ్గు రాలే. ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఇంకా రాలే. కేవలం అధికారం అనే దాహంతో అధికారం కోసం రంకెలేస్తున్నారే తప్ప 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు పేదవాడికి కావలసిన అవసరాలు తీర్చాలి అని ఆలోచన రాని ఆ పెద్ద మనుషులు ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రతిరోజు కడుపు నిండా నింపుకొని ఉన్న విషయాన్ని కమ్ముతూ చిమ్ముతూ ఎలా మాట్లాడుతున్నారో
మీకు తెలియంది కాదు, 2 సార్లు బుద్ధి చెప్పారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆడుతున్న డ్రామాలన్నీ. అంతకు మించి ఏమీ లేదు. పేదోడి పట్ల ప్రేమతో కాదు, పేదోడి కష్టాలు తీర్చాలని కాదు, ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ ఉనికి కోల్పోతే రెండోసారి పార్లమెంటులో ఎలా అయితే గుండు సున్నా వచ్చిందో ఈ స్థానిక సంస్థల్లో కూడా అదే పరిస్థితి ఉందని ఈనాడు రోడ్డెక్కి అసభ్య పదజాలాలతో పెద్దలని విమర్శిస్తున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా ఎర్రటి కర్రు కాల్చి మూడోసారి కూడా మళ్ళీ ఆ పెద్ద మనుషులకి వాత పెట్టడం తథ్యము అని ఇప్పుడే హైదరాబాద్ లో రంకెలేస్తున్నారు. ఆ రంకెలకి సమాధానం ఈ సభ తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అరాచకాలకి తప్పకుండా ప్రతిఫలం గతంలో అనుభవించారు, రాబోయే రోజుల్లో కూడా అనుభవిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు. మురళయ్యన్న చెప్పినట్లు మా ఎన్నికలకి మీరందరూ సహకరించారు, దీవించారు, ఆశీర్వదించారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అంతా పెద్దలంతా అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటారు. మీరందరూ ఐక్యమత్యంతో కలిసికట్టుగా మీ గ్రామాలలో మంచి నాయకుల్ని, ఇందిరమ్మ పార్టీని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరగా ఒక్క మాట, ఈనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ